బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో దేవరా మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? బ్రో పర్లేదు బ్రో, బాగానే ఉంది. కానీ ఏదో సాంగ్ వింటుంటే ఎక్కడో ఒక బీజం విన్నట్టు అనిపిస్తుంది బ్రో. కొద్దిగా రొమాంటిక్గా ఉన్నది అంటున్నారు, మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఎన్టీఆర్ గారిని కొత్తగా చూస్తున్నామా? బ్రో డెఫినెట్లీగా కొత్తగానే చూస్తున్నాం బ్రో. దాని కట్అవుట్ అయినా కానీ దాని డ్యాన్స్ స్టైల్ అని తెలిసిందే కదా, అయినా కానీ కొత్తగా ఉంది బ్రో సాంగ్. హీరోయిన్ లుక్స్ ఎలా అనిపించినాయి బ్రో మీకు? ఇంకా వాళ్ళ మదర్ కన్నా ఏమే కొంచెం బాగుంది అనిపిస్తుంది, లుక్స్ బాగుంది. శ్రీదేవి గారు గతంలో ఒక ఇండస్ట్రీని అయితే షేక్ చేశారు, ఈమె మళ్ళీ షేక్ చేసే అవకాశం ఉందా వాళ్ళ అమ్మాయి? ఏమో బ్రో, అది మొత్తం అంటే మన ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యింది బ్రో. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నారా, సేమ్ రిపీట్ లుక్స్ అనుకోవచ్చా? లేదు భయ్య, కొత్తగానే వస్తున్నారు. కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది దేవరాలో? మనకు తెలిసిందే, కొంచెం బాగుండేటట్టుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు మాస్ తీస్తే బాగుంటుందా, క్లాస్ మూవీస్ తీస్తే బాగుంటుందా ఆఫ్టర్ దేవరా? మాస్ అయితే బాగుంటుంది బ్రో, మాస్ అయితే బాగుంటుంది బ్రో. సేమ్ టైంలో పుష్ప కూడా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు టాలీవుడ్లో? బ్రో పుష్ప అనేమో డిసెంబర్లో బ్రో, ఇదేమో ఈ సెప్టెంబర్ బ్రో. దానికి దీనికి ఎలా బ్రో? నాకు తెలిసినంత వరకు ఏదైనా అల్లొచ్చు అనుకుంటున్నాను. అన్న నమస్తే. అన్న నమస్తే. దేవరా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? అన్న ఇప్పుడే అన్న చూశాను, బాగుంది సినిమా. గ్రీనరీ కానీ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సూపర్ బాగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్కు కరెక్ట్ సినిమా, ఓకే బాగుంటుంది. చూసుకుంటే సాంగ్ ఫుల్ రొమాంటిక్గా ఉన్నది అంటున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ క్లాస్ సెట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు మాసులో ఉన్నటువంటి క్రేజీ ఇంకా ఏ హీరోకు లేదని చెప్పొచ్చు. మాసు పరంగా ఆ స్టెప్పుల స్పీడు కానీ ఆ ఎనర్జెటిక్ కానీ మాసులో ఉన్నట్టు క్రేజ్ ఎన్టీఆర్కి తప్ప ఎవరికి లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ మాసులో క్రేజ్. సో ఇప్పుడు వచ్చే క్లాసికల్ స్టెప్కు ఓకే పర్లేదు, బాగానే వేసాడు. ఫీమేల్ వాయిసే కానీ ఎక్కడ మేల్ వాయిస్ లేదు, ఎలా అనిపించింది మీకు? ఫీమేల్ వాయిసే కానీ మేల్ వాయిస్ లేదంటున్నారు. అక్కడ సాంగ్ బాగుంది అంతే, ఇంకా మేల్ ఫీమేల్ అని ఏం లేదు. అక్కడ వచ్చే మ్యూజిక్ కానీ ఆ మూమెంట్ కానీ ఆ స్టెప్స్ కానీ వెనకాల గ్రీనరీ కానీ ఓకే పర్లేదు. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయన్న? రొమాంటిక్ అంటే క్లాస్గా చూసి చాలా రోజులు అవుతుంది కదా ఎన్టీఆర్ గారిని. ఒక రకం బాగున్నాయి, పెద్దగా మరి మాసు చూసి ఐ మీన్ మాసులో ఊర మాసులో కానీ ఎన్టీఆర్ని చూస్తేనే అదొక క్రేజ్. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ మాసు నుంచి క్లాస్కి వచ్చి కొంచెం క్లాసికల్గా సింపుల్గా కనపడుతున్నాడు. ఆ వేసుకున్న హాఫ్ షర్ట్ కానీ సూపర్ బాగుంది. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో దేవరా నుంచి సాంగ్ రిలీజ్ అయింది, చూసావా? చూసా బ్రో. ఎలా? చాలా బాగుంది బ్రో. కొత్తగా ఉందా? కొత్తగా ఉంది బ్రో, కానీ మ్యూజిక్ మాత్రం పాతదే. అదే పాతదా? అంటే ఏదో ప్రీవియస్ సాంగ్ ఉంది కదా బ్రో, అదే మళ్ళీ వినిపించినట్లు ఉంది. అదే అంటే అనిరుద్ధ్ గారు కాపీ కొట్టారనుకోవచ్చా? అనుకోవచ్చు, ఆ మ్యూజిక్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి చాలామంది చాలా బాగున్నది జాహ్నవి కపూర్ అలాగే ఎన్టీఆర్ గారు లుక్స్ అయితే అదిరిపోయినాయి అంటున్నారు. అదైతే బాగున్నాయి ఓకే, కానీ మ్యూజిక్ పరంగా అయితే కాపీ కొట్టినట్టు తెలుస్తుంది. సాంగ్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి బ్రో? స్టెప్ ఏమైనా నచ్చిందా? అక్కడ బీచ్లో ఇద్దరు చేస్తారు కదా, అది బాగుంది. చూసుకుంటే ఎన్టీఆర్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి కొత్తగా క్లాస్గా? చాలా బాగున్నారు బ్రో ఎన్టీఆర్ అయితే. ఆమె కూడా బాగుంది, కానీ మ్యూజిక్ పరంగా అయితే అది కాపీ కొట్టడం జరిగింది. శ్రీదేవి గారిని క్రాచ్ చేసే అవకాశం ఉంది జాహ్నవి కపూర్ అని బయట టాక్ నడుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఈమె ఒక క్రష్ అయ్యే అవకాశం ఉందా? అంత అని చెప్పలేము, ఓకే. ఎన్టీఆర్ గారు ఈసారి బాక్స్ ఆఫీస్ని మళ్ళీ బద్దలు కొట్టే అవకాశం ఉందా? బద్దలు కొడతారు బ్రో, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రో ఆయనకి మనం క్లాస్గా చూడొచ్చా, మాస్గా చూసుకోవచ్చా? మాస్గా చూడొచ్చు బ్రో, మాసే. నెక్స్ట్ దేవరా నుంచి ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తే బాగుంటుంది ఆయన. చూసుకుంటే మనకు లాస్ట్ టైం గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, అందులో మీకు బాగా ఏ సీన్ నచ్చింది? అక్కడ నది పక్కలో ఫైట్ ఉండి ఇట్లా చందమామ వస్తుంది, ఇట్లా ఆ సీన్ బాగుంది బ్రో చాలా. కొరటాల శివ గారు ఈసారి హిట్ కొట్టే అవకాశం ఉందా? కొడతారు బ్రో పక్క. 2 parts ఉంది కాబట్టి నమ్మొచ్చు, ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అవుతుంది. పుష్ప, దేవరా, గేమ్ చేంజర్ అలాగే ఓజీ, వీటిలో ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తారు టాలీవుడ్లో? ఓజీ బ్రో.